మేమైతే ఇప్పుడు వచ్చేసి సూర్యాపేట అవుట్స్కట్స్లో ఉన్నాం. సో గౌతమ్ గారిని డ్రాప్ చేసి ఫోన్కి వచ్చినాం, అని డ్రాప్ చేసేసినాం. మళ్ళీ బ్యాగ్ పోతున్నాం. ఇక టిఫిన్ చేసి పోదాం గైస్. వితౌట్ ఫేస్ వాష్, వితౌట్ ముఖం గడుగుడు. ఈరోజు దోశ తిందాం. టేస్ట్ ఎట్లుందో చెప్తా. బాగుంది. ముఖం గడకుండా తింటే మంచిగా ఉంది. సో టిఫిన్ మంచిగా ఉంది గ్యాస్, తినొచ్చు. ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నది. ముఖం కడుక్కుంటా తిన్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉన్నది. ఇక చలో పోదాం ఇక్కడ నుంచి. పెట్రోల్ కొట్టించుకొని మన దాంట్లో ఇంత అన్న దాంట్లో ఇంత. లెట్స్ గో. ఇప్పుడే పోయి వచ్చినాం, మళ్ళా పోతున్నాం. ఎన్నిసార్లు పోతామో తెలియదు. తిరుగుడే ఉంది ఇవాళ. ఇంటికాడ ఎన్నిసార్లు తిరుగుతామని తిట్లు పడుతున్నాయి. తిరుగుదాం ఇక, తప్పదు. చలో మళ్ళా సూర్యాపేట పోతున్నాం. పోయినాక చెప్తా పని ఏందన్నది. ఇది వచ్చేసి మెడికల్ కాలేజ్ సూర్యాపేటది. ఇక్కడనే అడ్మిషన్ వేద్దాం అనుకున్నాం, కానీ బయటనే నెట్ సెంటర్లో వేసుకోవాలంట. బయట నెట్ సెంటర్లో అప్లికేషన్ పెట్టుకొని అవి ఇక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంట. సో పోయి చేసుకొని సబ్మిట్ చేద్దాం. సో గైస్, మనమైతే వచ్చేసి బిర్యానీ తినడానికి వచ్చినాం. వీడు ఏం సర్టిఫికేట్లు తెచ్చుకోలేడు, అడ్మిషన్ వేద్దామని వచ్చిండు. ఏ కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్లో ఉన్నాయి, డిగ్రీలో ఉన్నాయి, టెన్త్లో ఉన్నాయి. అడ్మిషన్ వేద్దామని వచ్చిండు డిఎంఎల్డి. సో అది అలా కాదు, తిని చెక్ చేద్దాం. ఇక తిని పోదాం. ఇక రేపు వచ్చి ఆడే చూసుకుంటాడు. మన పని మనకు ఉన్నది. అసలు ఇంటికాడ బండి అమ్ముతా అంటారు మనం తిరిగే తిరుగుడికి. చూసుకుందాం ఇక. బాయ్ బాయ్. సో తిందాం ఇక. ఎప్పుడు వచ్చి నేటికి వస్తాం, బాగుంటుంది టేస్ట్. నిన్నటి వీడియో అయితే అసలు ఎడిటింగే చేయాలి. సాయంత్రం వస్తుంది నిమ్మలంగా. నిన్నటిది ఈరోజు రికార్డ్ చేస్తున్నాం. సో సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. దూల తీరింది గైస్. 2 సార్లు ఆడికి ఈడికి తిరిగేసరికి ఫుల్ దూల తీరిపోయింది. వెళ్ళిన పని అయితే సగం అయింది, ఇంకా సగం రేపు చేసుకుంటాడు. ఇక వాడే చూసుకుంటాడు రేపు. సో అట్లా అన్నమాట. ఈరోజు మొత్తం ఏం జరిగిందో ఒక లైన్లో చెప్పేస్తా ఇంద్రి. పొద్దున్నే లేచినాం. లేవంగానే గౌతమ్ గారు ఫోన్ చేసిండు, తిమ్మాపురం కాడ దించురా అని. పోయినాం, 2 బైకులు వేసుకొని పోయినాం. అడిగి పోగానే ఒక బస్సు లేదు, ఆటో లేదు, ఏం లేదు. చక్కగా సూర్యాపేట కొట్టినాం బండిని. సూర్యాపేట కొట్టినామా ఆంచి మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే మా తమ్ముడు ఒకడు ఫోన్ చేసి, మెడికల్ కాలేజీలో ఇలా అడ్మిషన్ వేసేద్దాం పా అన్న అన్నాడు. ఇప్పుడే పోయి వచ్చినరా, శాత కావట్లేదురా అంటే అది భయపడుతుండు. ఇక సర్లే తమ్ముడుగా అని పోవాల్సి వచ్చింది. పోయినాం కాలేజీలకు ఎంటర్ అయినాం. కాలేజీలకు పోయినాక మేము ఇక్కడ ఆన్లైన్ చేయము అడ్మిషను, బయట నెట్ సెంటర్లో చేసుకోవాలి. అక్కడ చేసుకొని ఫామ్ తెచ్చి మాకు ఇవ్వండి అన్నది. సరే అని నెట్ సెంటర్ పోయినాం. నెట్ సెంటర్కి పోతే ఫోటో అప్లోడ్ కావట్లేదు. ఒక్క ఫోటోనే 30-40 ఫోటోలు లెక్క క్రియేట్ చేసింది. నేమ్ మార్చి పిఎన్జీలు చేసి అది చేసి ఇది చేసేసరికి గంట తర్వాత అయింది నిమ్మలంగా. గంట తర్వాత పోయినాం. అప్పటికైనా వాళ్ళన్నీ ఇవన్నీ వ్లాగర్ కష్టాలు. బో 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 అట్టెగిరిందా బండి. అది అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది. తీరా చూస్తే ఈడేం తెచ్చుకోలేడు. ఒక బోనాఫైల్ తెచ్చుకోలేడు, మెమోలు లేవు, లేవు, 2 ఫోటోలు లేవు, లేవు. కథ మళ్ళా ఇక ఎందుకు ఇవాళ ఏం లేవు.
రేపు ఇద్దాంలే అప్లికేషను, నువ్వు వచ్చి ఇచ్చేసి ఇప్పుడు పని ఉన్నది పోదామని. నాతోటి ఇంకోటి వచ్చిండు నందిగాడు, వాడు కటింగ్ చేయించుకున్నాడు. అండ్ పోయినాం, ఫుల్గా బిర్యానీ తిన్నాం మంచిగా. ఇంటికి వచ్చినాం చక్కగా. ఇంటికి రాగానే మళ్ళీ మా అన్నయ్య బండి ఖరాబ్ అయిందంట, అంటే స్టార్ట్ కావట్లేదు. కళ్ళం కాడ ఒడ్లు పోసిన కాడ అడిగి పోయి బండి నూక్కు అడిగి పోగానే వాన వచ్చింది. వాన పొట్టు వచ్చింది, అర్ధ గంట పల్లా కొట్టింది. సో ఆంచి మళ్ళీ బండి ఇంటికి నొక్కొచ్చినాం. ఇంటికి నొక్కొచ్చి మళ్ళీ బాయికి అడిగిపోయినా. ఆడ గంటన్నర ఉన్నా. మళ్ళీ ఇంటికి వచ్చి నిన్నటి వీడియో ఎడిటింగ్ చేసిన. అది ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేసేసిన. ఇక ఫ్రెండ్స్ తోటి కూర్చున్నా. ఫుల్ తిరుగుడు ఇవ్వాల. అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ చాలా అయినాయి. ఈడ హైలైట్ థింగ్ ఏంటంటే ఈరోజు బ్రష్ చేసుకోకుండా మనం టిఫిన్ తిన్నాం, దోశ తిన్నాము. ఇంటికి వచ్చినాక మళ్ళీ బ్రష్ చేసినలేండి అట్లా. సో ఈరోజు మొత్తం మనం ఎన్ని తిరిగినాం? 25, 50, 100+ తిరిగినాం గాయస్. ఇవాళ ఒక్కరోజు 100+ కిలోమీటర్స్ తిరిగినాం. అందుకే బండి అమ్ముతా ఉంటుంది మా అమ్మ.